సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని చూసిన ఓ అంతర్జాతీయ ముఠా గుట్టురట్టయింది. ఏకంగా 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా ప్రణాళికతో ఈ ముఠా పన్నాగాన్ని నల్లగొండ పోలీసులు చిత్తు చేశారు. ఈ కల్తీ మద్యం తాగడంతో బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ముఠా కార్యకలాపాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా లభించింది. నల్గొండ జిల్లాలో మద్యం మాఫియా ఆగడాలపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా చండూరు ప్రాంతంలో కల్తీ మద్యం మాఫియా రెచ్చిపోయింది. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ గ్యాంగ్కు చెక్ పెట్టేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో చండూరు, నాంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లోనే ఈ భారీ కల్తీ మద్యం ముఠా గుట్టురట్టయింది. కల్తీ మద్యం సేవించి ఆసుపత్రి పాలైన బాధితులు ఈ మద్యాన్ని తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ముఠా సభ్యుల కాల్ డేటా వివరాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠాకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ కల్తీ మద్యం తయారీకి బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వం వహించాడు. 4 ఏజెంట్లు, డ్రైవర్లను ఉపయోగించి కోళ్ల ఫారాల్లో స్పిరిట్ నిల్వ చేసి అక్కడి నుంచి స్థానికంగా సరఫరా చేయాలని ఈ ముఠా పన్నాగం పన్నింది. ఈ కోళ్ల ఫారం యజమాని కూడా ఈ నేరంలో భాగస్వామిగా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్వాధీనం చేసుకున్న స్పిరిట్ బాటిళ్లను, మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఈ మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలపై వైద్యులు హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లా కల్తీ మద్యం తయారీ కేసులో ఇప్పటికే ఎర్రజెల్ల రమేష్, జానీ పాషా, భార్గవ్ సహా మొత్తం 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. కేవలం 6 లక్షల రూపాయల పెట్టుబడితో 25 లక్షల విలువైన కల్తీ మద్యం తయారు చేయాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. ఈ ముఠా సభ్యులకు ఇంతకు ముందు కూడా నేర చరిత్ర ఉన్నట్లు సమాచారం. ఈ ముఠా ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ ముఠాకు హవాలా లావాదేవీలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణ మద్యంలా కాకుండా ప్రజలను ఆకర్షించడానికి వినూత్నంగా ఫ్లేవర్స్ కలిపి బబుల్స్లో నకిలీ మద్యం తయారు చేశారు. ఈ మద్యాన్ని స్థానిక బెల్ట్ షాపులకు సరఫరా చేయాలని ప్రయత్నించారు. కానీ పోలీసుల అప్రమత్తతతో ఈ ప్రయత్నం విఫలమైంది. ఎక్సైజ్ అధికారులు స్థానిక బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ముఠా వెనుక రాజకీయ నాయకులు ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగస్వామ్యమైన టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ మరియు పోలీస్ బృందాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ అరెస్ట్తో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ మద్యం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నల్లగొండలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని చూసిన కల్తీ మద్యం ముఠా ఆటకట్టించారు పోలీసులు. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని, కల్తీ మద్యం తయారీని పూర్తిగా నిర్మూలించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాకు అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ లిక్కర్ అంటే ఆల్కహాల్ని ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రోడక్ట్స్తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్లో నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి నాంపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 44/25 ఒకటి, ఇంకొకటి చెండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 6/25. దీని మోడల్స్ ఆపరాండి ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి పాత ఈజ్ అన్ ఓల్డ్ అఫెండర్, ఎక్సైజ్ కేసు ఉంది అతని మీద ఆల్రెడీ, సేమ్ అడల్టరేటెడ్ ఆల్కహాల్ మీద. అతను బెంగళూరు కర్ణాటకకి చెందినవాడు. అతనికి మొహమ్మద్ జానీ పాషా, అతని దగ్గర పాతగా డ్రైవర్గా పనిచేసినాడు. జానీ పాషా, A1 రమేష్, ఇంకా భార్గవ్, ముగ్గురు కలిసి మనము మనీ సంపాదిద్దాం అని చెప్పేసి తలా 2 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అతనికి 5 lakhs ఇస్తే వీళ్ళకి 20 బాటిల్స్ ఆఫ్ 6 drums ఆఫ్ స్పిరిట్ అతను కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి నల్గొండలో జరుగుతున్నటువంటి కల్తీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి, ఈ స్కామ్కి సంబంధించి, ఆ ముఠాకి సంబంధించి ఇంకా సమాచారాన్ని అందించేందుకు మా నల్గొండ ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్. అవినాష్, నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం ముఠా ఇప్పటికే వెలుగులోకి రావడంతో కూడా తీవ్ర సంచలనంగా మారిందని చెప్పొచ్చు. 15 రోజుల నుంచి నల్గొండ జిల్లా పోలీసులు దీనిపై పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే 5 నిందితుల్లో 3 పోలీసులు అదుపులో ఉన్నారు, మరొక 2 పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటక కేంద్రంగా కూడా ఈ ముఠా తన కార్యకలాపాలను విస్తరించే దిశగా కూడా ఇటు తెలంగాణలోని నల్గొండ జిల్లాను ఎంచుకుంది. నల్గొండ జిల్లా చెండూరు ప్రాంతంలో జియేడవెల్లి గ్రామ సమీపంలో ఇక 6 లక్షల రూపాయలతో 25 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేసే దిశగా కూడా మొత్తం ఒక 4 ఇక్కడ నియమించుకున్నారు. ఇక దీంట్లో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న నేపథ్యం ఉంది. మరొక వైపు ఇటు కోమటిరెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారనే ఆరోపణ కూడా వస్తుంది. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా పోలీసులు ఇప్పటికే 3 జైలుకి పంపారు. ఈ కేసులో మరొక 2 పరారులో ఉన్నారు. కర్ణాటకకు సంబంధించినటువంటి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి కోళ్లపారాలు, స్పిరిట్లు, అదేవిధంగా కెమికల్స్ ను ఉపయోగించి ఇంకా అది అత్యధికంగా కూడా ఫ్లేవర్ వచ్చే విధంగా మద్యాన్ని తయారు చేస్తూ ఇప్పటికే టెస్ట్ చేసి కూడా కొంతమందితో తాగించి కూడా ఈ దందాకు తెరలేపినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా పోలీసులు అక్రమ మద్యం, అదేవిధంగా ఈ కల్తీ మద్యంపై అయితే ఉక్కుపాదం మోపుతూ కూడా ఇక ఈ స్కామ్ ని బయటకు తీసుకురావడం జరిగింది. అవినాష్. వెంకట్, ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే కల్తీ మద్యం వ్యవహారం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు రాష్ట్రమంతా, దేశమంతా తెలిసిందే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం దొరకడం అనేటువంటిది పోలీసులకి వాస్తవానికి ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేశారు? ఎన్ని రోజులుగా పోలీసులు తమ యొక్క ఈ యొక్క పన్ని వీళ్ళని పట్టుకున్నట్టుగా తెలుసుకోవచ్చు మనం? తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నబియ్యం పథకానికి సంబంధించిన పథకం ఏ ఊర్లో అయితే ప్రారంభించారో ఆ ఊరు గ్రామ సమీపంలోనే ఈ కల్తీ మద్యం తయారవుతున్నట్టుగా మొదట అలచల్ జరిగింది. ఆ తర్వాత పోలీసుల రంగంలో దిగడమే కాకుండా ఇటు టాస్క్ ఫోర్స్ తో పాటు ప్రొహిబిషన్ శాఖకు సంబంధించిన పోలీసులు, సివిల్ పోలీసులు, మొత్తం 3 పోలీస్ శాఖలకు సంబంధించిన సంయుక్త సిబ్బంది మొత్తం కూడా దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో దాదాపు 600 లీటర్ల కెమికల్ తో పాటు 20 లీటర్ల క్యాన్లలో నింపినటువంటి కల్తీ మద్యాన్ని కూడా పోలీసులు అయితే మొదటగా పట్టుకున్నారు. తర్వాత
తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరుగా దీని వెనక ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటగా కర్ణాటకకు సంబంధించినటువంటి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి డ్రైవర్లు అదేవిధంగా ఇద్దరు జెడ్పీటీసీ స్థాయి పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు, ఒక మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించిన బంధువులు కూడా ఈ కేసుతో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా పోలీసులు అయితే మొదటగా చెప్పారు. కానీ తర్వాత ఇంకా మరికొందరిని అధికారికంగా తప్పించినట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా చెండూరు ప్రాంతం అదేవిధంగా జియడవల్లి ప్రాంతంలో జరిగినటువంటి దాడుల తర్వాత దాదాపు 600 లీటర్ల కెమికల్స్ ను అదేవిధంగా దానికి సంబంధించిన సెల్ ఫోన్స్ ను కొంత డబ్బును కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఇప్పటి వరకు ముగ్గురిని అయితే కటకటాల వెనక్కి నెట్టారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ అసాంఘిక కార్యకలాపాలతో పాల్పడుతూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమని వారిపై ఉక్కుపాదం మోపుతామని కూడా హెచ్చరించారు. దీనిపై ఇంకా టాస్క్ ఫోర్స్ విభాగాలు పనిచేస్తున్నాయి. దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అవినాష్, వెంకట్, అదే విధంగా ఇప్పటి వరకు ఒకవేళ రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన కూడా ఉక్కుపాదం మోపుతాం అనేటువంటి మాట పోలీసులు చెప్తున్నప్పుడు కూడా నిజంగా రాజకీయ నాయకులు దీని వెనకాల ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఎందుకంటే రాజకీయ నాయకులు అండదండలు లేనిది ఇంత పెద్ద మొత్తంలో ఇలాంటి బిజినెస్ చేయడం అనేటువంటిది అంత ఈజీ అయితే కాని పని. చెండూరు ప్రాంతంలో వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి స్థానికంగా పొలిటికల్ లీడర్లతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు పరారులో ఉన్న మరొక ఇద్దరిని కూడా పోలీసులు తప్పించారు పొలిటికల్ ప్రెషర్ తో అనే వాదన అయితే తీవ్రంగా చర్చ అయితే స్థానికంగా జరుగుతోంది. మరొక వైపు ఇక 4 డ్రైవర్లలో 2 మాత్రమే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. పరారైన వారిలో ఇంకా 2 అఫీషియల్ గా అన్అఫీషియల్ గా మరికొంతమంది ఉండే అవకాశం ఉందంటూ కూడా స్థానికంగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇప్పటికే అక్రమంగా స్పిరిట్ ను తరలించి సమీపంలోని కోళ్ల ఫామ్ లో నిల్వ చేశారు. దీనికి సంబంధించి ప్రాణాంతక కెమికల్స్ అన్నిటిని కూడా ఈ మద్యం తయారీలో వాడుతున్నారు. అంటే ఆల్కహాలిక్ కంటెంట్ కాకుండా కూడా ఇటు కెమికల్ కంటెంట్ తో మద్యపానాన్ని తయారు చేస్తూ విషపూరిత రసాయనాలు రంగులు కలిపి కూడా ఫ్లేవర్ వచ్చే విధంగా ఇటు రెగ్యులర్ గా తాగేటువంటి మద్యానికి ఎలాంటి రంగు కూడా తీసుకోకుండా ఇట్లా తయారు చేస్తూ ఫ్లేవర్లు కలుపుతూ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే తమ విచారణలో నిగ్గు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 5గురిని మొదటగా దోషులుగా పోలీసులు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం పోలీసులు 3గురిని మాత్రమే అరెస్ట్ చేసి జైలుకి పంపారు. మరొక 2 పరారులో ఉన్నారు. మరికొంతమంది కూడా దీని వెనకాల ఉన్నారంటూ కూడా వాదన వినపడుతుండడంతో పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ అయితే మీడియా ముఖంగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అవినాష్, వెంకట, అదేవిధంగా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి కెమికల్స్ తో తయారు చేసినటువంటి కల్తీ మద్యం చాలా పెద్ద ఎత్తున దొరకడం జరిగింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి కల్తీ మందులన్నింటినీ కూడా వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ కెమికల్స్ రాష్ట్రంలోనే దొరకకుండా చేసినటువంటి ఆ పార్టీ తర్వాత ఇప్పుడు వేరే పార్టీ అధికారంలో ఉంది. మరి ఈ కల్తీ మద్యానికి వీళ్ళు వాడుతున్నటువంటి స్పిరిట్ కానీ దాంట్లో కలుపుతున్నటువంటి అడల్టరేటెడ్ థింగ్స్ కానీ వీళ్ళకి ఎక్కడ దొరికినట్టుగా సమాచారం? ఇక ప్రస్తుతం అయితే చండూరు ప్రాంతంలో ఇక దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్లను మొదటగా పసిగట్టారు. పోలీస్ బృందాలతో పాటు ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా చేసినటువంటి దాడులలో కూడా స్పిరిట్ డ్రమ్ములు అదేవిధంగా కెమికల్ కంటెంట్ కలిగినటువంటి క్యాన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మొదటగా ఇది కర్ణాటక నుంచి వచ్చినట్టుగా కూడా గుర్తించినటువంటి స్థానిక పోలీసులు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక కమిటీలు టీమ్స్ కూడా వేసుకొని కూడా 4 టీములుగా విడిపోయి ప్రస్తుతం ఈ రాకెట్ ని ఛేదించారని చెప్పొచ్చు. ఇక నల్గొండ జిల్లాలో కల్తీ మద్యంకి సంబంధించి అలజడి అయితే చెలరేగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ కల్తీ మద్యాన్ని వైన్స్ లో ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం టెండర్లు నడుపుతూ వైన్స్ నడుపుతూ సిట్టింగ్ ప్లేసులు నడుపుతున్నారో వాళ్ళ దగ్గర నుంచే ఖాళీ మద్యం బాటిళ్లను సేకరించుకొని అదే మద్యం బాటిళ్లలో ఇక ఈ వీరు తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని నింపి ఆ వైన్స్ సిట్టింగ్ ప్లేసుల్లో అమ్మేందుకు మాత్రమే ఇప్పటికీ అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి స్థానికంగా ఉన్నటువంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు అదేవిధంగా ఆ వ్యక్తులు నడుపుతున్నటువంటి వైన్స్ లోనూ ఈ మద్యాన్ని అమ్మేందుకు సిద్ధమైనట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇక దీని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరు సపోర్ట్ ఉన్న అంశంలో కూడా పూర్తి స్థాయిలో నివేదిక వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తాం. ఆ తర్వాత ఎంతటి వారన్నా కఠిన చర్యలు తీసుకుంటాం, వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి అయితే జిల్లా ఎస్పీ ప్రకటించారు. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపై అయితే లోతుగా విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అవినాష్, రైట్ వెంకట్.